కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజ్యేషు మాతా శయనేషు రంభా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. వద్దు భయ్యా. అయ్యో 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 మరి నాన్న చేతు మరి చేతుగా లేవరా చేతు నిన్ను చంపి పడేస్తాను. లేరా ఇక్కడికి వచ్చి పడుకున్నా వెళ్ళి. అడుగు బాయా అడుగు. దేశం అసలు క్లిష్ట పరిస్థితిలో ఉంది. అనసూయ గారడి బ్యాచ్ని ఇంట్లో పెట్టి మధుమతిని నన్ను నమ్మిస్తావా? ఈ రోజు మీ ఆట కట్టిస్తాను, మీ అందరినీ లోపలేస్తాను. కానిస్టేబుల్స్ కమాన్ ఫాలో మీ. మేము రామ్ సార్. రాలా? ఎందుకు రారు? లోపలికి వెళ్ళాక డైలాగులన్నీ మీరే చెప్తారు. ఈ రోజు మీకు కూడా చిన్న యాక్షన్ పాట ఉందిరా, పర్వాలేదు రండి. అయితే ఓకే సార్. కమాన్ అనసూయ వస్తున్నా తెలుసుకుంటా. 10 నిమిషాల్లో బయలుదేరున్నాను రా. ఓకే. ఎవర్రా ఫోన్ లో? ఫ్రెండ్స్ ఫోన్ చేశారమ్మా, బయట కలుద్దామని. అమ్మో ఇప్పుడు గనక బసంతి గుడ్డిదని తెలిసినా, అది మధుమతి కాదు బసంతి అని తెలిసినా మునిగిపోతుంది. మీరిద్దరెళ్ళి బసంతిని మధుమతిగా మార్చి తీసుకురండి. వెళ్ళండి వెళ్ళండి, నేను ఎస్ఐని మేనేజ్ చేస్తాను. ఎక్కడా మధుమతి ఎక్కడా? కమాన్ చూపించండి చూపించండి. దేశం అసలు క్లిష్ట పరిస్థితిలో ఉంది. నాకు తెలియాలి తెలియాలి తెలియాలి. ఏమండే ఇదన్నా సిటీ బస్సా? ఆ టికెట్ అనగానే చూపించడానికి మనిషి అండి మధుమతి. మీకు కొంచెం ప్రిపేర్ అవ్వాలిగా, కాస్త ఆగండి తీసుకొస్తాం. అర నిమిషం కూడా ఆగను. ఉన్న పళంగా మధుమతిని చూపించాలి. కమాన్ చూపించండి. ఆగండి. ఓకే ఓకే చూపిస్తాం. ఈరోజు మీరు ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, బూస్ట్, బోర్నిటా, కూల్ డ్రింక్? నేను కాఫీ తాగను, టీ తాగుతా.
మేం టీ తాగం, ఓన్లీ కాఫీనే. అయితే కాఫీని ఇవ్వండి. సారీ, ఇంతకు ముందే మేము తాగేసాం. ఆ? మరి కాఫీ తాగుతారా అని ఎందుకు అడిగారు? మీ అలవాట్లేమిటో తెలుసుకుందామని. తెలుసుకొని ఫాలో అవుతారా? కాదు, మానేస్తాను. ఆ? మానేస్తావా? ఎందుకు? మీ అలవాట్లు నాకొస్తే మీలాగా నల్లగా అయిపోతాను కదా, అందుకు. సర్లే, మధు ఎక్కడ? అక్కడ అక్కడ అక్కడ. అదేంటి చరో చేయి పట్టుకొని తీసుకొస్తున్నారు? అంటే నడిస్తే కాళ్ళు కందిపోతాయని. కందిపోతే పట్టుకోవాల్సింది కాళ్ళు కదా, చేతులు ఎందుకు పట్టుకొస్తున్నారు? కాళ్ళు పట్టుకుంటే ఎలా నడుస్తారు? కరెక్టే, నడవలేరు కదా, అందుకే కదా చేతులు పట్టుకున్నారు. అందుకే చేతులు పట్టుకున్నారా? నాకేదో డౌట్ గా ఉంది. డౌట్ లేదు. అమ్మ బసంతి. బసంత బసంత. అయ్యో, అదే అదే అదే, మధు మధు మధుమతి. ఎస్ఐ గారికి నమస్కారం చెయ్యమ్మా. భలే దొరికేవత్తా, ఇక ఆడుకుంటాను చూడండి. తల్లి కొడుకులకి తొడిసిపోవాలి. మధు, చూస్తావేంటి? నమస్కారం పెట్టు. ఎస్ఐ గారు ఎక్కడున్నారేటి? ఎక్కడ? ఇక్కడ ఎదురుగా ఉంటే ఎక్కడ అంటుందేంటి? అయ్యో ఛీ, అది ఎక్కడా అనలేదు సార్. ఆయనెక్కడా నేనెక్కడా అంటుంది. ఆయనకి నమస్కారం చేసేంత గొప్పదాన్నా నేను అని అంటుంది. అంటే నేను ఆమెకి నమస్కారం చేయాలా? అంటే మధు, సార్ ఫీల్ అవుతున్నారు. అలా చూడకు. నమస్కారం పెట్టు పెట్టు. అలాగే. నమస్కారం ఎస్ఐ గురు. ఎస్ఐ గురు నమస్తే. ఏరా, ఎస్ఐవి నువ్వా నేనా? కాదు సార్, మీరే. మరి నీకు నమస్కారం చేస్తుందేంటి? ఓ, మీరు పక్కనే ఉన్నారా? నమస్కారం ఎస్ఐ గురు. నమస్కారం ఎస్ఐ గురు. ఏంటి దారుణం? ఇటుపక్కన ఉన్న కానిస్టేబుల్ కి ఇటుపక్కన ఉన్న కానిస్టేబుల్ కి నమస్కారం పెట్టింది, కానీ నాకెందుకు పెట్టలేదు? అమ్మ బసంతి, నీ ఎదురుగా ఉన్నవాడే ఎస్ఐ. వాడికి డౌట్ రాకముందే నమస్కారం పెట్టమ్మా, పెట్టు. అలాగే. నమస్కారం ఎస్ఐ గురు. నమస్కారం. చూసారా, మీకే నమస్కారం పెట్టింది. మరి వీళ్ళిద్దరికి నమస్కారం ఎందుకు పెట్టింది? అంటే మనం ఇప్పుడు గుడికి వెళ్ళాం అనుకోండి, ముందు దేవుడికి దండం పెడతామా, పూజారికి దండం పెడతామా? పూజారికే పెడతారు. నాను కూడా పూజారి లాంటి వాళ్ళకి ముందు దండ పెట్టి దేవుడు లాంటి మీకు తర్వాత పెట్టాను. అంటే నేను దేవుణ్ణా? సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి. సార్ కొంచెం ఎక్కువైనట్టుంది. సరే సరే. ఇంతకీ నువ్వు మధుమతివేనా? అనుమానం అయితే పరీక్షించుకోండి. మనసు అలాగే ఉన్నా మాట మాత్రం తేడాగా ఉంది. అదేంటో తెలుసుకోవాలి. సర్లే, నీకు టెస్ట్ పెడతా. ఇవెన్నేళ్ళు? అయ్యో దేవుడా, చచ్చాం. ఇప్పుడు ఇది చెప్పలేదు, గుడ్డిదని తెలిసిపోతుంది. ఏం చెయ్యాలి? చూస్తావేంటి? చెప్పు, నిజం చెప్పు. ఇవెన్నేళ్ళు? ఇవెన్నేళ్ళు? అవి 5 ఏళ్ళు. ఇందులో నుంచి నువ్వు చూపించిన వేళ్ళు తీసేస్తే ఎన్ని వేళ్ళు మిగులుతాయి?
రెండు రెండు అయితే నువ్వు చూపించింది 3 ఏళ్ళు. చాలే, నేనేమన్నా లెక్కల మాస్టర్నా? కూడికలు తీసివేతలు వేయడానికి ఏసారి కరెక్ట్ గా చెప్పు. ఇవెన్నేళ్ళు టపీ 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 అని చెప్పు. ఆ, ఆ, 6 6. ఆ, ఆరా ఆరా. చచ్చం. నాకిపోయింది. దొరికిపోయావు. నీకు కళ్ళు లేవు, నువ్వు మధుమతి కావు కావు. ఏ సాక్ష్యంతో చెప్తున్నాను నాకు కళ్ళు లేవని? ఇవి 6 వేళ్ళు కాదు, 10 10 10 10 వేళ్ళు. ఆహ్, ఓ వాటిని మీరు 10 ఏళ్ళు అంటారా? మా గూడెంలో మేము 6 అంటాము. ఏంటమ్మా, మీ గూడెంలో 6 అంటారా? ఎటకారం చేస్తున్నావా? సర్లే, ఆఖరి అడుగుతున్నాను. దీనికి కరెక్ట్ గా చెప్పేవనుకో నిన్ను వదిలేస్తా, లేదంటే అందరికి చేయలే చేయలే. దేశం అసలు క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఆ, ఇదేంటో తెలుసా? గన్ను ఒరే నీచుడా, నికృష్టుడా, దుర్మార్గుడా, నిన్నేమని అడిగానా? మధ్యలోకి రాకు. అమ్మా అందాల తార, గారాల పట్టి మధుమతి, రామ్మా ఇట్రా, దా దా దా. చేతులు ఇదిగో. అయ్యయ్యో. అయ్యయ్యో. చూడమ్మా మధుమతి, వాళ్ళ తలకాయల పైన ఏమున్నాయి? ఆపిల్ కాయలు. వాసన వస్తుంది కదేటి? నువ్వు సూపరే. ఒరేయ్, ఈ యాక్షన్ అవకాశం ఇస్తానని తీసుకొచ్చింది ఎందుకో? చూడబోతే దానికి చూపు లేనట్టుందిరా. పొరపాటున తల మీద ఉన్న కాయ బదులు మెడ మీద ఉన్న తలకాయకి తలిగితే నా పని అవుట్. అంటే ఎస్ఐ గారు ఇప్పుడు ఈ పరీక్షలు గట్రా అవసరం అంటారా? చూడండి మీ కానిస్టేబుల్స్ పాపం టెన్షన్తో ఎలా వణికిపోతున్నారో. తీసుకోండి. అయ్యో తప్పుకోగుందడా, కాల్ చేస్తాను. అమ్మా నీదేం పోతుందమ్మా, పోయేది మా ప్రాణాలు. ఏంట్రా ఇది? షూట్ చేసి ఎలా ఉంది? ఏంటి షూట్ చేసేది? ఈ ట్విస్ట్ లో ఇంకా ట్విస్టులున్నాయి. టూస్టులా ఏంటవి? మీరందరూ ఆ ఇద్దరు చుట్టూ రౌండ్ గా తిరగాలి. మీ గ్యాపులో నుంచి వాళ్ళ తల మీదున్న యాపిల్ ని షూట్ చేయాలి. మేము చుట్టూ తిరుగుతుండగా అవి కాల్చాలా? ఎవరిని సార్? మమ్మల్ని? అయినా ఏం పరీక్షలు సార్? పొరపాటున బుల్లెట్ తగిలితే పోతాం. ఎలా తగులుతుందమ్మా? ఆవిడకి కళ్ళుంటే, పైగా గాడి నేర్చుకుంటుంది కదా, ప్రాణాలకి విలువ ఇస్తుందిలే. Come on, start! తిరగాల్సింది ఇక్కడ కాదు, వాళ్ళ చుట్టూ. అయ్యయ్యో. అయ్యో దేవుడా. పాపం టెన్షన్తో ఎలా చెమటలు పడుతున్నాయో. ఏం చూస్తున్నావు?
కాల్చు. Come on, కాల్చు. కాల్చు, కాల్చు. అమ్మ నిజమే. ఏంటి ఎస్ఐ గారు, కాల్చిన ప్యాన్ లేదు? దాంట్లో బుల్లెట్లు ఉంటాయి కదా పేలడానికి. బుల్లెట్లు లేవా? బుల్లెట్ లేనప్పుడు మరి మధుకి గన్నెందుకు ఇచ్చారు సార్? గోటి దాకారా టెస్ట్ చేయడానికి. అవునా కాదా ఎట్ట తిరుగుతుంది? గోటిదాను అనుకో గురి ఎట్లా పెడతావు? అదే కాదనుకో గురి కరెక్ట్ గా పెడతావు. గురి కరెక్ట్ గా పెట్టావు కాబట్టి నీకు కళ్ళు ఉన్నాయని నమ్ముతున్నాను. అమ్మో, వీడి దెబ్బకి పిచ్చెక్కుతోంది. ఎలాగైతేనే బతికాం. ఐ, ఆ? మధుమతి ఆ గన్నిటివమ్మా. బలగే ఎస్ఐ గురు. నాకిమ్మంటే వీడికిచ్చిపోయిందేంది? అంటే అతనికిస్తే నాకిస్తాడని. గాడిద గుడ్డేం కాదు. ఇంతకీ ఆమె మధుమతేనా? నన్నే అనుమానిస్తావురా ముద్దపు పావకై మొహమోడా? నీ తింగరి మొహాన్ని తిరగ ముద్ద పెట్టా, నేను అప్పడాలు వడియాలతో కొట్టా, సాంబార్ బావిలోకి నెట్టా, ఇంకోసారి నన్ను మధుమతి కాదన్నావో శపించేస్తాను. వెదవు కాని మొహమోడా, ఏమనుకుంటున్నావు? ఈ శంకర్ శాస్త్రి కూతుర్ని అనుమానిస్తావురా పిచ్చి పింజోరి సొంట? ఆపమని తిట్లు. సాంబారు అప్పడాలు ఒడియాలు రసంలో నెట్టేస్తానని ఎంత సాంప్రదాయంగా తిట్టావో. నువ్వు ఖచ్చితంగా మధుమతివే, మధుమతివే. అమ్మా, ఆ ఎస్ఐ గారు అర్థమైంది కదా, మీరు ఇంకా బయలుదేరితే మా పనులు మేము చూసుకుంటాం. అలాగే వెళ్తాము. చూపులకు మధుమతి అయినా చూపుల్లో ఏదో తేడా కనిపిస్తుంది. సంథింగ్ రాంగ్. అస్సలు నిజం తెలియాలంటే ఎస్ఐలా కాదు, వేరే గెటప్ లో రావాలి. వస్తా వస్తా. ఒరే నికృష్టులారా, చూస్తున్నారే, పదండి దరిద్రులారా. ఇష్. అమ్మా బసంతి, చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. ఎంతో తెలివితో ఆ ఎస్ఐ నుంచి మమ్మల్ని కాపాడావు. ఏ లతా శిరీష, జాగ్రత్తగా బసంతిని లోపలికి తీసుకెళ్ళండి. అయ్యో అటు కదమ్మా, ఇటు ఇటు. ఇష్. తలనొప్పిరా అమ్మా. ఇష్. అయ్యయ్యా. వెళ్ళిపోయి. అమ్మయ్య, పూజ పడుకునుంది. నిధి కొట్టేయడానికి ఇదే మంచి సమయం. మరి ఆ పూజ నిన్ను మరి ఆ పూజ లేస్తే ఎలా? నీ అరుపులతో నువ్వే దాన్ని లేపేటట్టున్నవే. కాస్త నెమ్మదిగా మాట్లాడు. షో కర్మ. ఉండు. ఇదిగో, అది మంచి నిద్రలో ఉంది. పొరపాటున పైకి లేస్తే తల మీద ఒక్కటివ్వు. అలాగే
మాట్లాడుకో. అలాగే అక్క. ఇంకా మాటలు లేవు, ఓన్లీ యాక్షన్. లేస్తే కొట్టు, ఓకేనా? అబ్బా రావట్లేదే. అమ్మా